భవానీ భక్తులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. భవానీ దీక్ష విరమణ ప్రారంభం కావడంతో ఏపీ నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భవానీ దీక్షధారులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా కూడా భక్తుల సందడితో కిక్కిరిసిపోతోంది. 5 రోజుల పాటు దీక్ష విరమణలు జరుగుతూ ఉండగా సుమారు 7 లక్షలకు పైగా భవానీ భక్తులు వస్తారన్న అంచనాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నేటి నుంచి 5 రోజుల పాటు కూడా భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం దేవస్థాన ప్రధాన మండపం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మనం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి దాదాపుగా 5 రోజుల పాటు అంటే 5వ తారీఖు వరకు కూడా ఈ భవానీ దీక్షలు విరమణ జరగబోతా ఉన్నాయి. సుమారు 7 లక్షల పైగా కూడా భవానీలు వస్తారంటూ కూడా ఆలయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. దానికి తగినట్టుగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కూడా క్యూ లైన్లు అక్కడి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. స్పెషల్గా ఉచిత దర్శనంతో పాటు స్పెషల్గా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 100 రూపాయల దర్శనం కావచ్చు, 300 రూపాయల దర్శనం కావచ్చు, అలాగే ప్రత్యేకించి 500 రూపాయల దర్శనం కావచ్చు. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభం కాబోతా ఉన్నాయి. అక్కడి నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకంటే క్యూ లైన్లు ఎక్కడైనా వెయిట్ చేసే పరిస్థితి ఉంటే కనుక వారికి మంచినీళ్ళతో పాటు మజ్జిగ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలను తీసుకోండి, చిన్నపిల్లల భవానీలు కూడా ఉంటే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పాలు, బిస్కెట్ అలాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఎక్కడ ఆగకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భవానీ భక్తులు మనం చూసుకోవచ్చు. అమ్మవారిని దర్శించిన అనంతరం తిరిగి కిందకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. స్వయంగా కూడా ఇప్పటి వరకు నివేదనకు 15 నిమిషాలు సమయం వేచి చూసిన తర్వాత క్యూ లైన్లు అన్నీ కూడా అమ్మవారి దర్శనానికి పంపించిన పరిస్థితి. అక్కడి నుంచి భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఇరుముడిని తన దాచిన ఇరుముడిని కూడా అమ్మవారికి చూయించి తర్వాత వెనుగుతున్న పరిస్థితి. వీరికి ప్రత్యేకంగా కింద అంటే ఈ కొండ కింద ఇరుముళ్ళు ఇప్పడానికి కింద ఒక ప్రత్యేకించి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. సంబంధించి ఎటువంటి భవానీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఎలా ఉన్నాయి భవానీ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి భవానీ? మంచిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం. భక్తులు చాలా మంది కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతవరం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. శ్రీకాకుళం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? పర్లేదు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం మంచిగా అందింది సార్. చాలా మంది భక్తులు కూడా ఏదైతే సంబంధించి అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. మంచి దర్శనం కూడా కల్పిస్తూ ఉన్నారు. సంబంధించి ఆలయ ఏర్పాట్లకు సంబంధించి కూడా సంతృప్తి చెందుతున్నామంటూ కూడా భక్తులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొదటి రోజు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇలాగే మరో 4 రోజుల పాటు విరమణలు జరగబోతా ఉన్నాయి. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది వాతావరణం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ వర్గాలు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులు కూడా సంతృప్తి స్థాయిలో మాకు ఏర్పాట్లు చేశారంటూ కూడా భవానీ భక్తులు చెబుతున్న పరిస్థితి అయితే కొండ మీద కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.